హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ ఇన్స్టెంట్గా చేసుకునే ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి కొంచెం వేగాక ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే 8 నుంచి 10 లోపు మీకు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను కారం ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి నేను 4 వేసుకున్నాను. మీరు ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అవి కొంచెం ఫ్రై అయ్యాక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత అది ఫ్రై అయ్యాక కొంచెం ఒక చిటికెడంతా ఇంగువ వేసుకున్నాను అనమాట. ఈ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగినాక మనం ఈ ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా, నేను 100 గ్రాములు దాదాపు అప్రాక్సిమేట్లీ 100 గ్రాముల ఉసిరికాయలని తీసుకొని దాని కన్నంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా గింజలు తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలన్నమాట. కడిగి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది పచ్చడి చేసుకోవాలంటే ఈ ఉసిరికాయలు మొత్తం మగ్గాలన్నమాట. అంటే కొంచెం మెత్తగా మగ్గాలి. మనం పట్టుకుంటే అలా ప్రెస్ చేస్తే విరిగిపోయేంత మగ్గాలన్నమాట. అందుకోసమని మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం కదా, ఇంకా కొంచెం ఉడికినాక మనం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒక 1/2 స్పూన్ అలా వేసుకున్నాను. మీకు సరిపడా, మీకు తక్కువ మీకు సరిపడినంత వేసుకోండి. అందాజుగా అయితే కొంచెం వేసాను. వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉసిరికాయ ముక్కలు ఉడికినంతసేపు అవి ఎంతసేపటి వరకు ఉడుకుతాయో అంతసేపు వరకు మూత పెట్టి ఉడికించండి. కింద ఆయిల్ మొత్తం అవి పీల్చుకున్నాయి. కొంచెం డ్రైగా ఉంటే నేను కొంచెం ఆయిల్ వేసాను అనమాట, 1 స్పూను. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం మీరు వేసుకోండి. ఎందుకంటే అవి కొంచెం వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం నార్మల్ వాటర్ ఏం వేయమన్నమాట. పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఈ పచ్చడి మాత్రం వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు టేస్ట్ చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. దీంట్లో పులుపు కోసం చింతపండు ఇవేం వేయని అవసరం లేదు. ఉసిరికాయలే ఉన్నాయి కదా. ఇది మన పచ్చి చింతకాయల పచ్చడి ఉంటుంది కదండి, తొక్కు పచ్చడి, ఆ స్టైల్లో ఉంటుంది. కొంచెం వగరుగా పుల్లగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.